మనతో పాటుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్లో ఇప్పుడే భూమి పూజ చేయడం జరిగింది, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉన్నది. మా ముఖ్యమంత్రి గారికి ఒక మంచి ఐడియాతో ఈరోజు తెలంగాణ ప్రజలను పాలించే ప్రజా పరిపాలన కోసం మాకు అవకాశం ఇచ్చిండు. 10 సంవత్సరాలు మోసపోయి ఈరోజు ఇందిరమ్మ రాజ్యం ప్రజా పరిపాలన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఏర్పడ్డది. ఇది ప్రజలకు ఏ చేసినా ఏ కార్యక్రమం చేసినా ఇక్కడి నుంచే వెలువడుతున్నాయి. నిధులు విడుదల చేయాలన్నా, క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోవాలన్నా, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా సచివాలయం ముఖ్యం కాబట్టి ఇక్కడ పెట్టడం నిజంగా నా ఆలోచన విధానానికి మంచి ఒక ఆలోచన విధానం. పక్కనే రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు వదిలిపెట్టిన వ్యక్తి, 18 సంవత్సరాలకు ఓటు హక్కు కలగర్పించి ఈరోజు దేశాన్ని ఈరోజు ఇంటర్నెట్ టెలికమ్యూనికేషన్లో ముందుకు తీసుకెళ్ళిన ప్రధానమంత్రి దేశం కోసం ప్రాణాలు వదిలిపెట్టిండు. అలాగే ఈ ప్రతిష్ట ఈరోజు మంచి రోజు అని చేసుకున్నాం. 9వ తారీఖు తెలంగాణ దేవత, ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం పెంగుదైతే తెలంగాణ ఇచ్చిన తెలంగాణ దేవత సోనియా గాంధీ పుట్టినరోజు వేలాది మంది లక్షలాది మంది సమక్షంలో ఇదే మిలియన్ మార్చు సాగరహారం లాంటి పోరాటాలు చేసినాం. మేము ఎవరో ఒకరితో 4 కోట్ల మంది పోరాటం చేసి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. ఆ బర్త్డే రోజు వేలాది మంది లక్షలాది మంది మధ్యలో మా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠ చేసుకుంటాం. మా పరిపాలన మీరు చూసిండ్రు. ఈ 9 నెలల్లోనే రాబో ఇంకా 4.5 సంవత్సరాలు ఉన్నది. ఆ తర్వాత ఇంకో 5 సంవత్సరాలు ఉంటాం. ఈరోజు తెలంగాణ ఇచ్చిన లక్ష్యం ఏదో ఆ లక్ష్యం నెరవేరే వరకు కాంగ్రెస్ పార్టీ మంత్రులం, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎమ్మెల్యేలం అందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలంగాణ తల్లి విగ్రహము ప్రతిష్ట సంబంధించినటువంటి విషయంలో మార్పు ఏమైనా ఉంటుందా? ఎందుకంటే గతంలో ఒక విగ్రహం ఉండేది, గాంధీ భవన్లో ఒక విగ్రహాన్ని ఏర్పాటు అయితే చేయడం జరిగింది, ఏమైనా మార్పు ఉంటుందా అని? తప్పకుండా ఉంటుంది. అదేమో దొరల తెలంగాణ తల్లి వజ్ర వైఢూర్యాలతోని ఈ మా తెలంగాణ తల్లి మా కష్టాలు చూసి ఇచ్చిన సోనియా గాంధీ దేవత ఇక్కడ పేదరికం, ఇక్కడ నిరుద్యోగం, మా నీళ్లు ఆంధ్రాకి తీసుకుపోయి మా కడుపులు ఎండబెడితే ఆ తెలంగాణ తల్లి ఊళ్ళల్లో ఏ విధంగా దాటి తెలంగాణ సాయుధ పోరాటం చేసిందో అది ఉట్టిపడేలా విగ్రహం తయారు చేసడానికి ఇవాళ మన ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ మన జేఎన్టీ వారికి అప్పగించడం జరిగింది. మీరు ఆ విగ్రహాన్ని చూస్తే అసలు తెలంగాణ తల్లి ఇప్పుడు మీకు తెలుస్తుంది. వజ్ర వైడూర్యాలతో కాదు, పేదరికంలో ఉన్న తెలంగాణ బాగుపడాలి, మన నిధులు ఆంధ్రాకు పోతున్నాయి అని చెప్పి తెలంగాణ సోనియా గాంధీ ఇస్తే ఇలా వాళ్ళు కోటీశ్వర్లు అయిన వజ్ర వైడూర్యాలు వేసుకుని 100 కుటుంబాలు 10 కుటుంబాలు, కానీ ఇది 4 కోట్ల మందికి తెలంగాణ. అసలు తెలంగాణ డిసెంబర్ 3వ తారీఖు 2023 వచ్చింది. మీరు 5 ఏళ్లలో చూడండి, ఆ వచ్చే 5 ఏళ్లలో చూడండి మా పరిపాలన ప్రజలకు నచ్చే విధంగా, ప్రజల గుండెల్లో ఉండే విధంగా మా పరిపాలన ఉంటుంది. రాజీవ్ గాంధీ విగ్రహం విషయంలో మేము మాట్లాడడం వల్లనే ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహానికి సెక్రటరియట్లో భూమి పూజ జరిగిందనేటువంటి మాట బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. అన్నవాడు బుడుకుడు జూన్ 2 రోజే ముఖ్యమంత్రి గారు తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటరియట్లో పెడుతున్నా అని జూన్ 2 రోజు చెప్పిండు. రాజీవ్ గాంధీ విగ్రహం గురించి మాట్లాడింది 10 రోజుల కింద. రాజీవ్ గాంధీ విగ్రహం కింద మాట్లాడింది 10 రోజుల కింద. జూన్ 2 రోజు ప్రకటించిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ పెడుతున్నట్టు. అందుకనే వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అందుకనే వాళ్ళ విషయం మొదలుపెట్టండి. మీ సెక్రటరియట్లు పనులు ఉన్నాయి మాకు. వాళ్ళలాగా సెక్రటరియట్ 10 ఏళ్ళు రాలే, 10 ఏళ్ళలో 10 సార్లు రాలే. మా ముఖ్యమంత్రి 9 నెలల్లో ప్రతిరోజు సెక్రటరియట్కి వస్తాడు, ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోలే. ఆయనకు మాకు పోలిక ఎక్కడ చెప్పండి? మా మంత్రులు, ఎమ్మెల్యేలు, మా ముఖ్యమంత్రి 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తారు. రుణమాఫీ విషయంలో ఇంకొక ఆలోచన ఏమైనా చేయబోతా ఉన్నారా? ఇంకా చాలా మంది రైతులు ఆలోచన చేస్తూ ఉన్నారు, ఏమైనా ఆలోచన చేస్తూ ఉన్నారా? రుణమాఫీ చేస్తాం, రైతు బంధు చేస్తాం, మేము ఇచ్చిన ప్రతి కార్యక్రమం అమలు చేస్తాం. ఇది కేసీఆర్ ప్రభుత్వం కాదు. దళితులు ముఖ్యమంత్రి చేస్తుంటే మెడ నరకుండా అబద్ధాలు ఆడి చెప్తానికి ఇది మేము చేసేదే చెప్తాం, చెప్పింది చేస్తాం. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తానది ఇచ్చింది, అంతే, ఒకటే మాట. అందుకనే మీరు ఎక్కువ వాళ్ళలాగా మేము మోసం చేసే కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇచ్చిందంటే మనమ తప్పదు. అదే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా 2 లక్షల రుణమాఫీ దేశంలో ఎక్కడ లేదు. 2 లక్షలు అంటే మామూలు విషయం కాదు. రుణవిముక్తి చేసినాం, మిగిలిపోయిన వరకు త్వరలో చేస్తున్నాం. అందుకనే మా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.